అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులు విజయ్ గౌడ్ విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్షకులకు కన్నీరే మిగిలిందని, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా అమలు చేయటం లేదని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనేది మనందరి యొక్క అదృష్టం. కేసీఆర్ గారు ఒకటే భావించారు. తెలంగాణ రాకముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మరి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ నిర్లక్ష్యం చేశారు. అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు చూస్తూ ఉన్నాం. బాన్సువాడ పెద్ద డబుల్ రోడ్ వచ్చింది. ఇలా చెప్పుకుంటుండొచ్చు. కేవలం ఇది 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మాత్రమే జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు టెన్షన్గా ఒక వారం రోజుల్లో రైతు బంధు డబ్బులు వేస్తుండే. కేసీఆర్ గారికి సాధ్యమైంది ఎట్లా, మరి రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదు ఎట్లా అని మరి రైతులు అనుకుంటా ఉన్నారు. ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చింది. 10 సంవత్సరాల కాలంలో మనం చూసినాం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. అది ఎప్పుడు మరి కేసీఆర్ గారికి ఎంత సాధ్యమైంది, మరి రేవంత్ రెడ్డికి ఎందుకు సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సాధ్యమవుతుంది? అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రైతు పండించిన పంట కొనుగోలు కేంద్రాలు 7,000 సెంటర్స్ మనం పెట్టి రైతు పంట పొలాలకి తీసుకెళ్ళి పంటలు కొనుగోలు చేశాం. ఈరోజు చూస్తా ఉన్నాం. ఏ పంటలు కూడా కొట్టలేరు. వరిధాన్యం కొట్టలేరు, మక్కలు కొట్టలేరు, పప్పు దినుసులు కొట్టలేరు. ఎవ్వి కూడా కొనకుండా ఈరోజు మరి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోకుండా, రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోకుండా హాయిగా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కాలం గడిపేసి ఢిల్లీకి దాదాపు ఒక 100 సార్లు పోయిండొచ్చు. ఢిల్లీకి పోకుండా ఇటు పోకుండా కాలం గడిపేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.